వల్ల ఇక ఇల్లీగల్ సేల్స్ ఇన్కమ్ లాస్ పంచాయతీ అనుమతి లేఅవుట్లపై గత సర్కార్ పేచి ఇక పంచాయతీ ఒక వెంచర్లో డిఫరెంట్ డిసిషన్స్ గ్రామాల పట్టణాల్లో ఇలాంటివి ఎన్నో ప్లాన్ కొత్త దారులు వెతుకుతున్న రియల్టర్లు యజమానులు 4 ఏళ్ళుగా ప్రభుత్వ ఆదాయానికి గండి 4 ఏళ్ళ ఎప్పంచో గండి కొడుతుర్రు ఈ కొడుకులు దొంగలు అయ్యో ఈయన కొడుకులంటే కోపం వచ్చినాయో నేను మొన్న దొంగ అనుకుంటే ఏమంటారా ఇక V6 ఇది దిశాపత్రిక ఇది ఒక్కసారి ఆదాబ్ హైదరాబాద్లో పోదాం పోయి ఆదాబ్ హైదరాబాద్లో చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ ముందుగా ఆజ్కి బాద్ బాధ్యత లేని ప్రభుత్వాల చేతుల్లో బందీలుగా ఉన్న పీడిత ప్రజలారా గొంతెత్తి ప్రశ్నించండి నీకు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండిపోయావో బ్రతికెందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి నీచపు అధికారాలు ఈ నీచపు అధికారాలు ఎదురు తిరిగి ప్రశ్నించినప్పుడే పోరాడి సాధించినప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతకగలగవు న్యాయాలని పక్కనెట్టి జనం తప్పప్పులు లెక్కించడం కూడా ఎప్పుడో మరిచారు దోచేసిందా చేయంటూ కంకరం కట్టుకొని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జన వేటలో మునిగారే నరరూప రాక్షసులు ఆవేశమున్న ఏ ఒక్కడు కదలట్లేడని ఉట్టి మాంసం ముద్దల ఇలా మిగిలిన్నారని నీలో చలనము వచ్చేది ఎప్పుడో అర్థమైందా బాధ్యత లేని ప్రభుత్వాల చేతిలో బందీలుగా ఉన్న పీడిత ప్రజలారా గొంతెత్తి ప్రశ్నించండి నీకు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండిపోయావు బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి నీచపు అధికారాలు అంటే ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ నీకు ఇబ్బందులు తలెత్తినా ఒక మనిషి పుట్టినప్పుడు ఒక బానిసత్వాన్ని మర్చిపోయి బానిసత్వానికి అలవాటు కాకుండా ప్రశ్నించే గొంతుకవై నువ్వు ప్రశ్నిస్తే నీవు బతికిన 4 రోజులైనా కానీ ప్రశాంతంగా బతకొచ్చు సగర్వంగా బతకొచ్చు కాలర్ ఎగిరేసుకొని బతకొచ్చు అదే నాకెందుకు ఇవన్నీ అని చెప్పి నీకు నువ్వు మడిచి పెట్టుకొని సప్పుడు ఏకుంటే వానపాములే నిన్ను శాపలకేరేస్తారా అనేటువంటి అర్థం ఇవ్వాలి ఆజ్కి బాత్లా